హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకట్రావలి అఫీషియల్. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. ఈ వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతికి వెళ్ళిన వ్లాగ్ అనమాట. సో ఐ వాంట్ టు షేర్ అ ఫ్యూ మూమెంట్స్ విత్ యూ గైస్. అండ్ మేమైతే 9కి స్టార్ట్ అయిపోయాం. సో ట్రైన్ అయితే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. సో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అక్కడ ట్రైన్లో క్యాంటీన్ ఉండడం అనమాట. మా అమ్మ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ టైం. అండ్ మేము నైట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4 కల్లా తిరుపతిలో దిగాము. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ శ్రీవారి ఫేస్ కట్స్ కనిపిస్తున్న నా ఏడుకొండలు అని చూపిస్తున్నాను అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 5కి వీఆర్ వెయిటింగ్. అండ్ మా చెక్ ఇన్ 7కి. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే మేము రూమ్స్ బుక్ చేసుకున్నాము. మాకు ఆ బ్లాక్స్లోనే ఒక బ్లాక్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక 3 మెంబర్స్కి రూమ్ ఇచ్చారు. జస్ట్ మనం రెడీ అయిపోయి మన సామాన్లు థింగ్స్ పెట్టేసుకోవడమే. సో వాష్రూమ్స్ ఒక 2 ఇచ్చారు. అండ్ ప్రతి బ్లాక్ ఇలా ఉంటుంది. అండ్ ఎవరితో డిస్టర్బెన్స్ ఉండదు. హ్యాపీగా రెస్ట్ తీసుకొని అలా రెడీ వెళ్ళిపోవచ్చు అనమాట. వాష్రూమ్ గ్రీజర్ కూడా అవైలబుల్గా ఉంది, ఏసీ కూడా. ఈవినింగ్ 5కి మా దర్శనం. సో మేము రెడీ అయిపోయి కొండపైకి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో టిఫిన్ అవి అలా చేసేసి మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట. 1 o'clockకి అలా కొండ మీదకి బస్లో. మనం ఉంది తిరుపతిలో. కోర్స్ బస్సెస్కి అసలు కొద్దవే ఉండదు. ఎన్ని బస్సెస్ ఉంటాయో మనకి ఈజీగా బస్సెస్ దొరుకుతాయి అన్నమాట కొండ మీదకి. ఒక 1 minute వెనక వస్తానే ఉంటాయి బస్సెస్. సో అలా పైకి కొండపైకి వెళ్తుంటే మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. మా మదర్ వెళ్ళడం, మేము వెళ్ళడం, కోర్స్ అందరం ఫస్ట్ టైం అనమాట. ఎంత ఎగ్జైటెడ్ అయిపోయామో. అమ్మ మొక్కుకున్న ప్రకారం 3 కట్టెలు అయితే తను ఇచ్చేసింది, నేను ఇచ్చేసాను. అండ్ మా దర్శనం 5కి అయితే మేము కొండ మీదకి వెళ్ళేసరికి 12 అయిందనమాట. కొద్దిగా వెయిటింగ్ అయితే ఉంటుంది, అది మనం ఎక్స్పెక్టెడ్. కానీ ఇంత లిటరలీ 8 గంటలు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాము. బట్ ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత ఇంతసేపు పడిన అలసట, ఇంతసేపు ఆ వెయిటింగ్ అనేది అసలు ఇంత అలసిపోయామని కూడా అనిపించలేదు. ఫైనల్లీ మేమందరం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అలా 12 అలా అయిపోయింది. ఈలోపు మళ్ళీ ఇక్కడ దీపాలు అవి పెట్టడము. సో హ్యాపీగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అదొక మెమొరబుల్ డేలా ఉండిపోతుంది మా లైఫ్లో. అండ్ 1కి మళ్ళీ మేము ఆల్రెడీ కొండ మీద మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, స్టేయింగ్ కూడా ఉంటుంది. బట్ మేమైతే వెనక్కి వచ్చేస్తున్నాం అనమాట. సో ఇది నైట్ అయిపోయింది. బస్లో అంత పైనుంచి కిందకి చూస్తుంటే ఎంత బాగుందంటే సిటీ మొత్తము కనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. దోస్ ఆర్ ద వెరీ ప్రీషియస్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అండ్ విత్ అవర్ ఫ్యామిలీ. మళ్ళీ మేము వచ్చేస్తున్నాం బ్యాక్. ఇంకా కొంతమంది తిరుపతి వెళ్ళిన వాళ్ళు చుట్టూ ఉన్న పుణ్యక్షేత్రాలు కూడా తిరిగేసి వస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ మేము చూడలేకపోయాము, టైం వల్లనూ లీవ్స్ లేకపోవడం వల్ల. బట్ అక్కడ తిరుపతిలో నాకు అనిపించిన ఒక చిన్న మైనస్ పాయింట్ ఫుడ్ అండి. అసలు ఎక్కడ ఫుడ్ కొండ మీద పర్లేదు, బాగుంది. కొండ కింద రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టేషన్ దగ్గర ఎక్కడ కూడా ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇదొక్కటి నాకు మైనస్ అనిపించింది. ఆ 2 days అసలు ఫుడ్ తిన్నట్టే అనిపించలేదు అనమాట. అందుకేనేమో అందరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు పులిహోర ఇవన్నీ తీసుకెళ్తారు. అండ్ నెగిటివ్ అని కాదు, కానీ ఇంతమంది దేవుని దర్శించుకోవడానికి వస్తున్నారు, రేట్లు అలాగే ఉన్నాయి. బట్ అంతే క్వాలిటీ ఫుడ్ ఇస్తే బాగుండేదేమో. దేవుడి పేరు మీద చెప్పుకొని మనందరం బతుకుతున్నాం కదా. సో కొద్దిగా వాళ్ళు దర్శించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక మంచి ఫుడ్ ఇస్తారని అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ తిరుపతి నుంచి వచ్చేదాకా మేము తిరుపతిలో ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిరుపతి అనేది ఒక పెద్ద, ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా పెద్ద ప్లేస్ మన లైఫ్లో అంటే అది తిరుపతి. ప్రతి మిడిల్ క్లాస్ లైఫ్లో అది అందరికీ తెలుసు. మా అమ్మకైతే ఇంకా ఒక పెద్ద కోరిక ఏంటి, ఒక లైఫ్లో ఎక్కడికైనా వెళ్ళాలా అమ్మ నువ్వు అంటే తిరుపతి వెళ్ళాలి అనేవాళ్ళు. సో తనకి ఇప్పుడు కుదిరింది. తనైతే చక్కగా మార్నింగ్ ట్రైన్ బుక్ చేశాం కాబట్టి ఒక విండో సీట్ కావాలని తీసుకున్నాం అనమాట. లిటరలీ ఎంజాయింగ్ ద వ్యూ. అంటే ఇంత జర్నీ చేయడం, అది తిరుపతికి వెళ్ళడము, వీ ఫెల్ట్ సో హ్యాపీ. మామ ఎప్పుడూ ఒకటి చెప్తుండేది, తిరుపతికి నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవు,
ఆయన పిలిస్తేనే మనం వెళ్తామని. మేబీ దట్ ఈస్ ద ట్రూ ఇన్ మై లైఫ్. సో ఇన్ని ఇయర్స్ తర్వాత నేను అది మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీతో వెళ్ళడం ఇట్స్ వెరీ బ్లెస్డ్ ఉన్నాం. అండ్ జర్నీ కూడా చాలా అంటే చాలా మెమరబుల్గా అనిపించింది. ఎవరైతే తిరుమలకి దర్శనం టికెట్ బుక్ చేసుకుంటారో ఆ రోజే, ఫర్ ఎగ్జాంపుల్ అది 3 నెలల క్రితం వస్తుంది కాబట్టి ఆ 3 నెలల క్రితమే ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి వెళ్ళడానికి రావడానికి. ఎందుకంటే తర్వాత అసలు వచ్చే కొద్దీ అసలు అవైలబుల్ ఉండవు అనమాట. చాలా అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. బస్సెస్ అయితే తెలుసు మనకి చాలా ఉంటాయి. ట్రైన్ అండ్ తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకుంటే ఇలా. ఇక్కడైతే ఆస్తి పంపకం జరుగుతుందనమాట. మనకందరికీ తెలుసు. నేను చిన్నప్పటి నుంచి చూసింది గోదావరి, విజయవాడలో కృష్ణమ్మ. ఆనవాయితీ ప్రకారం ఏదో కాయిన్స్ వేయాలని చెప్పి అది చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాం కాబట్టి అందులో ఏ సైంటిఫిక్ రీజన్ మనం ఎత్తుక్కోము. ఆబ్వియస్లీ అదొక మనసుకు ఒక హాయి. సో ఇదండి మా తిరుపతి వ్లాగ్. ఐ హోప్ మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఎన్నో మెమరీస్ మీరు కలెక్ట్ చేసుకొని ఉంటారు కదా. సో వాట్స్ యువర్ మెమరీస్ ఇన్ తిరుపతి? అండ్ దిస్ ఈజ్ Ravali and I'm signing off. And if you enjoyed my vlog, please do subscribe and share and hit the bell icon. Don't forget to comment. And this is for today vlog, and I hope you enjoyed it. And next video toti malli me munduku vastanu. Until then, bye bye and take care and get ready for the next vlog.